లిక్కర్ షాప్ ఓనర్ ఎస్సీ వ్యక్తి, అది కేవలం పేపర్లకు మాత్రమే, నడిపించేదంతా వేరే వ్యక్తులు. తెలంగాణ ఐటీ శాఖ తనిఖీల్లో షాపింగ్ నిజాలు వెలుగు చూస్తున్నాయి. తెలంగాణ లిక్కర్ షాపులలో భారీ అక్రమాలు వెలుగు చూశాయి. ఎస్సీ రిజర్వ్డ్ షాపుల్లో బయట వ్యక్తుల వ్యాపారం బయటపడింది. ఎస్సీలకు కేటాయించిన లిక్కర్ షాపుల ఐటీ శాఖ ఫోకస్ చేసింది. బినామీ ప్రొహిబిషన్ యాక్ట్ కింద నిన్న చందానగర్లో ఒక వైన్ షాపును సీజ్ చేసింది ఐటీ. తాజాగా మల్కాజిగిరి, సరూర్ నగర్, యాదాద్రిలోనూ ఇదే తరహాలో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఎస్సీలకు రిజర్వ్ చేసిన లిక్కర్ షాపులను థర్డ్ పార్టీ ప్రైవేటు వ్యక్తులు నడిపిస్తున్నట్టుగా తేలింది. పేరుకు మాత్రం ఎస్సీ వ్యక్తి ఓనర్, లిక్కర్ షాప్ కార్యకలాపాలని సిండికేట్ వ్యక్తులే చూస్తున్నట్టుగా ఐటీ శాఖ గుర్తించింది. ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఫైల్ చేయలేని వ్యక్తులు లక్షల్లో లైసెన్స్ ఫీజు చెల్లించి షాపు దక్కించుకోవడంతో ఐటీ అధికారులు ఎంట్రీ ఇచ్చారు. మల్కాజిగిరిలో 20 రిజర్వ్డ్ లైసెన్స్ షాపుల్లో 10 బినామీలే నడుపుతున్నట్టు గుర్తించారు. మేడ్చల్లో 17 రిజర్వ్డ్ లైసెన్స్ లిక్కర్ షాపుల్లో 14 షాప్ ఓనర్ల ఆదాయం 10 లక్షల రూపాయల కంటే తక్కువే. యాదాద్రిలో 29 షాపుల్లో 21 షాపుల్లో ఎస్సీలకు బదులు థర్డ్ పార్టీ వ్యక్తులు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వీటిపై త్వరలోనే అధికారికంగా నోటీసులు ఇవ్వబోతోంది ఐటీ.